नरेंद्र मोदी हुकूमत चाहती है कि बीसियों से नाइंसाफी हो, बीसियों को फायदा ना पहुंचे। लिहाजा जो है बीजेपी हुकूमत को हम ये सबक सिखाना चाहते हैं। देश के अंदर तमाम बीसी लोग जो है आज बीजेपी को जो है ठोकर मारकर तमाम लोग कांग्रेस के तहत मजबूत होकर आने वाले जो है इंतखाबात के अंदर कांग्रेस को मजबूत करते हुए राहुल गांधी को नेता बनाते हुए आने वाले जो है इंतखाबात में राहुल गांधी को हम इस देश का प्राइम मिनिस्टर बनाना चाहते हैं, क्योंकि इस देश की जनता जिसकी जितनी संख्या भारी उसकी उतनी भागीदारी जो नारा जो है लेकर आए हैं। हम जो है बीसी के 42% रिजर्वेशन के बारे में हम जो है तय दिल से जो है राहुल गांधी की मदद करते हैं और उनको सपोर्ट करते हैं कि 42% हम रिजर्वेशन लेकर रहेंगे। जय कांग्रेस, जय बीसी। తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్రంలో శాసనసభలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత అటువంటి ఒక నివేదికను గవర్నర్ గారికి పంపితే గవర్నర్ గారు పెండింగ్లో పెట్టినారు. అక్కడి నుండి మరి రాష్ట్రపతి గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మరి ఇది కేంద్ర ప్రభుత్వంలో మరి ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు అడ్డుపడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈరోజు అన్ని గమనిస్తున్నారు. బీసీలకు ఎవరు ఫేవర్ చేస్తున్నారు, బీసీలకు ఎవరు వ్యతిరేకం చేస్తున్నారు అనేది మరి బీసీలందరూ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ గమనిస్తున్నారు. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే దీన్ని పార్లమెంట్లో పెట్టి మరి 9వ సెక్షన్లో పెట్టి దీన్ని ఆమోదించవలసిందిగా మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈనాడు సీఎం గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం గారి ఆదేశానుసారం మా జైరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆదేశానుసారం ఈరోజు జైరాబాద్లో ఈ యొక్క బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బంద్కు సహకరించిన జైరాబాద్ పుర ప్రజలందరికీ, వ్యాపారస్తులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి శాసనసభలో చట్టం చేసి పార్లమెంటుకు ఆమోదానికి పంపడం అనేటువంటి జరిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ చట్టానికి ఆమోదం తెలపలేదు, 9 షెడ్యూల్లో చేర్చలేదు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు ఆర్డినెన్స్ కోసం కూడా పంపించడం అనేటువంటిది జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్కి కూడా చెప్పి ఈరోజు 42% రిజర్వేషన్లు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్యను సిపిఎం పార్టీగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తు లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానాలు చేసిన, అసెంబ్లీ లోపల ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఈరోజు మరి ఈ 42% రిజర్వేషన్లకు ఎవరు అడ్డుకుంటున్నారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అందుకని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మీకు కనుక బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42% మీరు చట్టానికి ఆమోదం తెలిపి
సెక్షన్ 9లో కనుక మీరు చేర్చినట్టయితే ఏ సమస్య లేకుండా ఈరోజు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయదు. కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ వాళ్ళు మేము బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పేసి అని తీర్మానాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఆమోదం తెలపరు. అందుకని ఈ దొంగ నాటకాలను బీజేపీ ప్రభుత్వం బంద్ చేయాలి. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని గనక ఆమోదిస్తే ఏ గొడవ లేకుండా ఈరోజు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ చాలా స్పష్టంగా 42% బీసీలకు ఇవ్వడం అనేది న్యాయమైనటువంటి చర్య. అందుకని ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. ఆ రకంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జిందాబాద్ 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 జిందాబాద్.